హలో అండి, వెల్కమ్ టు విన్ను కలర్న్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డీమార్ట్ నుంచి గ్రాసరీస్ అని షాపింగ్ చేసామన్నమాట. ఒక స్మాల్ ఫ్యామిలీకి ఏమేమి అవసరం అవుతాయి ఒక మంత్ అనేది ఈ వీడియో ద్వారా మీకు అయితే చూపిస్తారనమాట, విత్ ప్రైజెస్తో సహా. పల్లి వచ్చేసి 1.5 kg వరకు తీసుకున్నాము. 220 రూపీస్ అయితే పడింది. ఇడ్లీ రవ్వ అనమాట, కేజీ ప్రైజ్ వచ్చేసి 35 రూపీస్ ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి మేము 2 kgs వరకు తీసుకున్నాము. 67 రూపీస్ పడింది. 100 గ్రామ్స్ అటు ఇటు అవ్వచ్చు. అలాగే ఇంకా శనగపప్పు అనమాట, 1 kg వచ్చేసి 93 రూపీస్ ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి కారం అనమాట. కారం అనేది ఎక్కువగా మేము ఊరు నుంచి తెచ్చుకుంటూ ఉంటాము. ఎప్పుడప్పుడు డిమార్ట్ నుంచే తెచ్చుకుంటాము. 1/2 kg వచ్చేసి 248 రూపీస్ అయితే ఉందన్నమాట. ఒక ప్యాకెట్ తీసుకున్నాం. ఎండుమిర్చి వచ్చేసి 1 kg వచ్చేసి 235 రూపీస్ ఉందన్నమాట. 130 గ్రామ్స్ తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి 30 రూపీస్ అయితే పడింది. కందిపప్పు అనమాట, 1.160 గ్రామ్స్ తీసుకున్నాం. 189 రూపీస్ అయితే ప్రైస్ పడింది. తర్వాత జీలకర్ర అనమాట, జీలకర్ర వచ్చేసి 128 గ్రామ్స్ అనమాట. తర్వాత పంచదార అనమాట, షుగరు 47 రూపీస్ పడింది. 1 kg 100 గ్రామ్స్ అయితే. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి రైస్, నార్మల్ ప్లెయిన్ రైస్ అనమాట, 1.400 గ్రామ్స్ 80 రూపీస్ అయితే ప్రైస్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మినపగుళ్ళు అనమాట, ఇది వచ్చేసి 1.5 kg అనమాట, 190 రూపీస్ ప్రైస్ పడింది. ఇది ఎర్రకందిపప్పు వచ్చేసి 624 గ్రామ్స్ ఎంతో ఉంది, 51 రూపీస్ పడింది. పసుపు వచ్చేసి 200 గ్రామ్స్ 83 రూపీస్. ఇది వచ్చేసి బై 1 get 1 లేకపోతే 50% ఆఫ్లో ఉంది. 1 kg వరకు బెల్లం అనమాట, 900 గ్రామ్స్ అయితే 90 రూపీస్ ఉంది, 80 ఇలా పడినట్టుంది. తర్వాత వచ్చేసి సాల్ట్ ప్యాకెట్ అందరికి తెలిసిందే, 30 రూపీస్. ఇంకా తర్వాత వచ్చేసి ఉప్మా రవ్వ 800 గ్రామ్స్ 37 రూపీస్. తర్వాత వచ్చేసి రాగి ఫ్లోర్ 1 kg వచ్చేసి 48 రూపాయలు ఉంది, 21 రూపీస్కి ఒక 1/2 kg వరకు ఇలా తీసుకున్నాము. చిప్స్ వచ్చేసి 1 kg ప్రైస్ 58 రూపీస్, 300 గ్రామ్స్ వచ్చేసి 17 రూపీస్కి అయితే తీసుకున్నాము. ఇంక తర్వాత వచ్చేసి వాషింగ్ సోప్స్ అనమాట, బై 1 get 1 63 రూపీస్ పడింది, 2 వచ్చాయి. తర్వాత విమ్ లిక్విడ్ 19 రూపీస్ 20 రూపీస్ అయితే పడింది. నెక్స్ట్ వన్ వచ్చేసి కోల్గేట్ పేస్ట్ అనమాట, ప్రైజ్ వచ్చి 69 ఉంది, బట్ తగ్గుతుంది కొద్దిగా, ఒక 20 రూపీస్ 10 రూపీస్ ఇలా తగ్గుతుంది. తర్వాత షేక్ క్లీనర్ అంటే లైజల్ టైప్లో 130 రూపీస్ అయితే పడింది. ఇది కూడా 100 రూపీస్కి 109 రూపీస్కి వచ్చింది. థ్రెడ్ ప్రైస్ అనమాట 99. క్లిప్స్ అనమాట, బట్టల క్లిప్లు, ఇది వచ్చి 65 రూపీస్ ఉంది, 60 ఎంతో పడింది. డిమార్ట్లో అయితే గ్రాసరీస్ అయితే సేమ్ ప్రైజెస్ ఉన్నాయి. ఇంకా మిగతా అయితే మాత్రం కొద్దిగా ఆఫ్లో ఉన్నాయన్నమాట, ఏవైనా 20 రూపీస్ ఇలా తగ్గడం ఉంది. వచ్చేసి హార్పిక్ ప్రైజ్ వచ్చేసి 105 అనమాట. తర్వాత వచ్చేసి స్నాక్స్ అనమాట, మిక్చర్ అనమాట, ఇది ప్రైజ్ వచ్చేసి 75 రూపీస్ ఉంది దీని మీద. తర్వాత సీడ్లెస్ డేట్స్ అనమాట, 500 గ్రామ్స్ 145 రూపీస్ ఉంది. తర్వాత రస్కులు వచ్చేసి అమౌంట్ ప్రైజ్ వచ్చేసి 55 రూపీస్. తర్వాత పరోటా, ఓల్ పరోటా అనమాట, 95 రూపీస్, బై 1 get 1 ఫ్రీ. తర్వాత వచ్చేసి దేవుడి దగ్గర ప్రసాదం బిల్లలు అనమాట, ప్రైజ్ వచ్చేసి 22 రూపీస్. ఇంకా మా పాప కోసం అని చెప్పేసి పాలు తాడానికి మగ్గు అయితే తీసుకున్నాం, బాగుంది కదా అని చెప్పేసి 20 రూపీస్. గీ అనమాట, గీ వచ్చేసి 200 ml వచ్చేసి 175, 120 రూపీస్ వచ్చింది. తర్వాత టిష్యూస్ 65 రూపీస్, 72 ఎంత ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి చీపర్ అనమాట, ఈ చీపర్ వచ్చేసి 210 ఉంది, 170 180 రూపీస్కి అయితే వచ్చింది. తలింట్రులు ఏమైనా సరే తుడిచినా సరే ఇవి వెళ్ళిపోతాయి అని చెప్తే ఇంక ఈ చీపుర్ని అయితే తీసుకున్నాను. ఓకే, బాగుంది. తర్వాత వచ్చేసి మనం డిమార్ట్కి వెళ్ళామంటే డ్రింక్ కంపల్సరీగా ఉండాలి, డ్రింక్ అనమాట. తర్వాత 5 లీటర్స్ 75 రూపీస్ అనమాట, ఫ్రీడమ్ ఆయిల్ అనమాట. తర్వాత హనీ అనమాట, హనీ బై 1 get 1 100 గ్రామ్స్ అంత ఉంది, 110 రూపీస్ పడింది.
ఇదన్నమాట మా డీమార్ట్ మంత్లీ గ్రాసరీ అయితే షాపింగు. ప్రతి మంత్ కూడా ఇట్లనే ఇంకా తెచ్చుకుంటూ ఉంటాము. తర్వాత వచ్చేసి ఇంకా అన్నిటినీ కూడా డబ్బాల్లోకి అయితే వేసేస్తున్నాను. డబ్బాలు ముందే క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను అనమాట. గ్రాసరీస్ అవన్నీ తేవడానికి వెళ్తాము అనే 1 డే ముందే మొత్తం అన్నింటినీ క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. ఇంకా అన్నింటినీ కూడా డబ్బాల్లోకి అయితే వేసేస్తున్నాను అనమాట. మేము ఎప్పుడు డీమార్ట్కి పోయినా సరే మంత్ ఎండింగ్లో కానీ మంత్ ఫస్ట్ వీక్లో కానీ ఇలా వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాము నెలవారీ సరుకులు. ఇంకా కిరాణా షాపులో అయితే ఎప్పుడు తేము, మ్యాక్సిమం ఎప్పుడో అత్యవసరం అయితేనే తీసుకొస్తూ ఉంటాము. ఎప్పుడు డీమార్ట్కి పోయినా సరే ఫస్ట్ అయితే లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకొని కంపల్సరీగా వెళ్తాము. ఎందుకంటే మనకు ఫస్ట్ మనం ఏం కొనాలి అనేది మనకు ఒక థాట్ అయితే ఉండాలి. ఇంకేమీ బ్లైండ్గా వెళ్ళిపోతే అక్కడ మనకి దొరికిన వల్ల వేసేస్తాం తప్పితే మనం అనుకున్నవి అయితే తెచ్చుకోము. సగం మనం మర్చిపోతూ ఉంటాము. మన చెయ్యి మంచిది కాదనమాట. వెళ్ళామంతే ఇంకా అన్నీ వేసేస్తూ ఉంటాము. మేము ఏమైతే లిస్ట్లో రాసుకుంటామో అవి మాత్రమే తెచ్చుకుంటాం అనమాట. ఇంకా స్నాక్స్ అలాంటివి అయితే మాత్రం తెచ్చుకుంటాము. మిగతా ఇంకా ఏవైనా పనికిరాని వస్తువులు పొరపాటున వేసినా సరే బిల్ దగ్గర మా వారు తీసేస్తారు. మనం ఎప్పుడు డీమార్ట్కి పోయినా సరే మనం లిస్ట్లో రాసుకున్న సరుకుల కంటే జస్ట్ ఒక 4 ఐటమ్స్ ఇలా తెచ్చాము అంటే ఓకే, కానీ ఒక 10-20 ఐటమ్స్ మనం రాసుకున్న కన్నా ఎక్కువ తెచ్చామంటే మాత్రం ఇంకోసారి మనం డీమార్ట్కి పోకూడదనమాట. గ్రాసరీస్ అన్నింటినీ సర్దేసనమాట. మిగతా కొన్ని సామాన్లు ఉంటేమో ఒక పెద్ద టబ్బు కంటైనర్ ఉంటుంది కదా, అందులోకి అయితే అన్నింటినీ వేసేసి మూత పెట్టేశాను. అంతే ఈ వీడియో. ఎంత అయ్యి ఉంటుందో బిల్లు గెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.